సో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని టెర్రరిస్టు స్థావరాలపైన లష్కర్-ఎ-తోయిబా ఇలాంటి సంస్థల మీద అటాక్ మొదలుపెట్టింది. దాదాపు 9 స్థావరాలని ధ్వంసం చేసిందన్న వార్తలు వస్తున్నాయి. అలాగే కొంతమంది టెర్రరిస్టులు కూడా మరణించారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు భారత ప్రభుత్వం, ఆర్మీ చాలా గొప్ప నిర్ణయాన్ని అయితే ఇమీడియట్గా ఎవరు ఊహించనంత ఇదిగా తీసుకున్నారు. సో అందరు చెప్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు యుద్ధాలు చేస్తారని. అటు భారతదేశంలో మీడియా అరుస్తూ ఉంది, అలాగే పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు భారతదేశం అటాక్ చేయబోతుందని. కానీ భారతదేశం అటాక్ చేసే విధానమే డిఫరెంట్గా ఉంటుంది అనేది వాళ్ళు ఊహించట్లేదు. ఎందుకంటే అక్కడి నుంచి మాత్రం ప్రతిఘటన లేదు, పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన లేదు ఈ ఆర్మీ దాడుల మీద. ఎందుకంటే భారత ప్రభుత్వం, భారతదేశపు ఆర్మీ కూడా ఆ పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేయట్లా, అక్కడ ఉన్నటువంటి ముష్కరుల మీద, అంటే టెర్రరిస్టు స్థావరాల మీద మిత్రమే దాడి చేస్తూ ఉంది, ముష్కర్లను అంతమొందిస్తూ ఉంది, అంటే టెర్రరిస్ట్ గ్రూపులను అంతమొందిస్తూ ఉంది. సో దానివల్ల ఏమైందంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే టెర్రరిస్టులు అంతమొందించడంలో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కూడా టెర్రరిస్టులు అనేది ప్రపంచ బహిర్గతం అవుతుంది. కాకపోతే అందరికీ తెలిసినా ఎవరు బహిర్గతంగా అంటలేరు, ఏదో వీళ్ళు సపోర్టర్స్ అన్న మాటలు ఉన్నాయి, ఒరిజినల్గా వాళ్ళే చేసే పని అని కూడా తెలుసు. కానీ ఈరోజు ఆర్మీ చేస్తున్న పని వల్ల ఏమైపోయిందంటే టెర్రరిస్టు సమూహాలను నిర్మూలించే కార్యక్రమం చేపట్టిండ్రు. సో ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ అవ్వాలని, అలాగే POK భారతదేశంలో కలిసిపోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.